నమస్తే అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, మీరు తమ్లైన్లో చూసే ఉంటారు. ఎస్, హెల్త్కి చాలా మంచిదైన జీరా వాటర్ని ఎలా తయారు చేస్తారనేది ప్రిపరేషన్తో చేసుకుంటూ మాట్లాడుకుందాం దాని బెనిఫిట్స్ ఏందో అనేది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇట్ టు ది వీడియో. హాయ్, హలో, నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నెల్లూరు సింగళ్ళు. నేను మీ విశ్వనాథ్. స్టవ్ వెలిగించి స్టవ్ మీద టీ గిన్నెని పెట్టుకుందాం. దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా బాయిల్ చేయాలి. నీళ్లు బాగా మరిగినట్టున్నాయి, ఏళ్ళు గీళ్లు పెట్టవాలని కాలుతుంది. మళ్ళీ తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా సింపుల్ అండి, అర్థం చేసుకుంటే అర్థం అయిపోతుంది. బాయిల్ అవుతున్న నీళ్ళల్లో ఇంత అంటే ఇంత చూపించాను కదా, అంతే జీరా వేసుకోండి. ఎందుకు అంతే వేసుకోమన్నానంటే, జీలకర్ర రేటు చాలా ఎక్కువ, అందుకని అంతే వేసుకోండి. లేదు నేను తోపు ఆకులు రాలిపోతే వర్షం కురిసేస్తుందంటే మీ ఇష్టం. ఆ జీలకర్ర నీళ్ళలో మరిగే లోపు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ లో నిమ్మకాయ పిండుకొని, నిమ్మకాయ మొత్తం పిండుకోవకండి, కొంచెం పిండుకోండి చాలు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఆ గ్లాస్ లో హనీని కూడా కొంచెం వేసుకోవాలి. ప్యూర్ హనీ అయితే ఇంకా బాగుంటుంది. ప్యూర్ అంటే మనకు షాపుల్లో దొరికేది కాదండి, చెట్టు మీద నుంచి తీసి అమ్ముతుంటారు. సిటీలో నుంచి కొంచెం దూరం అంటే పల్లెటూరులోకి పోతే దొరుకుతుంది. ఇప్పుడు పల్లెటూరులో కూడా దాదాపు దొరకటం లేదు. ట్రై చేస్తే ఎక్కడో ఒకటి దొరుకుతుంది. అన్నగారు ఎప్పుడో చెప్పారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఎదిగితే దొరకందంటూ ఏదీ లేదండి, మనం ఓపికగా ఎతకాలంతే, దొరికేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అంత ఓపిక ఎవరికి లేదు. ఇప్పుడు బాగా బాయిల్ అయిన జీరా వాటర్ ని తేనె నిమ్మరసం వేసుకున్న గ్లాస్ లో పోసేసుకుందాం. ఇప్పుడు గ్లాస్ లో స్పూన్ వేసుకొని మూడు కలిసేదాకా తిప్పుతా ఉండాలి. యాక్చువల్లీ జీరా వాటర్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం దీంట్లో యాడ్ చేసిన జీరా మనం తింటుంటాం, ఏది పడితే తింటుంటాం. అందరు పనికిరాని వస్తువులే తింటా ఉంటారు, పనికి వచ్చేది ఏది తింటాం. పిజ్జాలు, బర్గర్లు అన్ని జీర్ణక్రియకు బాగా పనికొస్తుంది. అంటే డైజెషన్ దానికి బాగా పనికొస్తుంది. దీంట్లో ఇంకొకటి యాడ్ చేసాం, అది లెమన్. లెమన్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లెమన్ సి విటమిన్ అయితే మనకు లెమన్లో ఉంటుంది. హనీలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఈ జీరా వాటర్ని మన డైట్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అంటే వెయిట్ లాస్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అసలు షుగర్ వేయలేదు కాబట్టి చాలా చాలా మంచిది. షుగర్ అంటే అన్ని రోగాలు వచ్చేది షుగర్ వల్లే. అన్ని రోగాలు వచ్చేది షుగర్ వల్లే. షుగర్ని మనం ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది. మనం అనుకుంటాం తింటున్నాం కదా, ఏం కావటం లేదులే అనుకుంటాం, కానీ ఇప్పుడు చూపిదండి ఆ ఎఫెక్ట్ మొత్తం. ఇప్పుడు చూపిదు, కొంచెం ఏజ్ అవుతుంది కదా అప్పుడు చూపిస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది. అందుకని ఇప్పటి నుంచి మనం కంట్రోల్గా ఉంటే చాలా మంచిది కదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం దీంట్లో యాడ్ చేసిన జీరా కానీ, లెమన్ కానీ, అలాగే హనీ కానీ, ఆ 3 ఇంగ్రీడియంట్స్లోనే పెద్ద బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చూడండి, మీరు నెట్లో కూడా సెర్చ్ చేయండి. ఇప్పుడు ఇది చేసే విధానం చూసారు కదా, ఇది తాగేసి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం. సూపర్ అండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుందండి. ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఈ జీరా వాటర్ అనేది. ఈ జీరా వాటర్ అనేది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఖచ్చితంగా బాగుంటుంది. ఇది మామూలుగా యాక్చువల్లీ నేను కూడా తాగాను, కానీ చాలాసార్లు తాగి ఉన్నాను, కానీ బయట తాగున్నాను. కానీ ఇంట్లో చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు అయితే చేయలేదు, ఇంతవరకు ట్రై చేయలేదు కూడా. చేసిన ఫస్ట్ సారే సూపర్గా వచ్చింది. సో ఇదండి, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.